వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మనం ఇప్పుడు ఉట్నూరు మండల కేంద్రంలోని ఆదివాసీ ఆహారము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్లో ఇక్కడి తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డుకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన 15th ఆగస్ట్ వేడుకల్లో కొమరం బాగుబాయిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అసలు మనము కొమరం బాగుబాయితో మాట్లాడి ఇక్కడ ఆదివాసీ ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఏ పదార్థాలు తయారు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకున్నాం. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్ప పువ్వు లడ్డూలో ఎలాంటి బలవర్ధకమైన పదార్థాలు ఉన్నాయనే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రఖ్యాత సంస్థ కూడా ఇక్కడ ఆథరైజ్ చేసింది. ఒకసారి మనము తనతో మాట్లాడి ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేయడానికి పూనుకున్నారు అనే విషయం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. నా పేరు కుమరం బాగుబాయి. మా సంస్థ పేరు ఆదివాసీ భీంబాయి సహకార సంఘం. మా ఉట్నూరు మండల్ ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ మేము తయారు చేసే విధంగా ఎట్లా అంటే మేము ఫస్ట్ ఇప్ప పువ్వు తిన్న వాళ్ళమే కానీ ఇట్లా మా తరతరాల ముత్తాతల నుండి ఇప్ప పువ్వు తినే బతికే వాళ్ళం. అయితే ఇప్ప పువ్వు లడ్డు చేయాలని మాకు ఒక విఠలరావు సారు, ఒక దివ్య మేడం అని ఉన్నవాళ్ళు మాకు చూయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ అప్పుడు ఉండే సార్. ఆదివాసీ పిల్లలు అందరూ రక్తహీనత ఉంటుండ్రు, ఈ లడ్డు చేయాలంటుండ్రు, మరి మీరు ముందుకు వస్తారని మా దగ్గర వచ్చి వాళ్ళు తెలుసుకుంటే సరే సార్ మేము ముందుకు వచ్చి చేస్తామని మేము ఇప్పుడు ముందుకు వచ్చి చేస్తున్నాం సార్. పప్పు ఎట్లా సేకరిస్తారు, దానికి ఎవరెవరిని ఉపయోగించుకుంటారు, సేకరించిన తర్వాత ఎట్లా చేస్తారు? మేము ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ మంచి మంచి కలర్ చేస్తారు ఇప్ప పువ్వును, మంచి పువ్వును కలర్ చేసిన వాళ్ళ దగ్గర పోయి మేము కలర్ చేస్తాం సార్. ఉసికి రాకుండా, మట్టి రాకుండా, ఏదైనా కసు రాకుండా దాన్ని చూసి మేము ఇప్ప పువ్వును కొనుగోలు చేస్తాం. ఇప్ప పువ్వు అంటే ఇది దీనికంటే ముందు ఎక్కడ ఫస్ట్ ఎన్ని వాళ్ళు న్యూట్రిషన్ వాళ్ళు దేనితో మీరు దాన్ని ఏంచండి అని చెప్తే నటుగోలుతో దీన్ని ఏంచాలని వాళ్ళు 3 రకాల నూనె పంపిస్తారు. దీన్ని ఓకే చేసాం. ఈ నూనెతోని మేము ఏంచిన తర్వాత ఇట్లా గ్రైండ్ చేస్తాం. వాళ్ళు అడవి నుంచి తెచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఎండిన తర్వాత మళ్ళీ తెచ్చి మేము ఎండబెడతాం సార్. ఎండబెట్టిన తర్వాత ఏమైతుందంటే లోపల బుష్ ఉంటుంది, ఆ బుష్ అంతా తీసి తర్వాత మొత్తం లడ్డుకు వస్తుంది సార్. ఇట్లా వస్తుంది, లేకుంటే తినలేము, ఒగురు వస్తుంది, మంచిగా ఉండదు. ఇది పచ్చి ఉప్ప పువ్వు సార్, ఇట్లా వస్తుంది ఇప్ప పువ్వు. ఇవన్నీ ఎట్లా ఉంటుంది? చెట్ల కింద పడి ఉంటాయా? చెట్టు కింద పడి ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లడ్డు చేస్తాం కాబట్టి కింద పడకుండా చూడాలని మేము జనంని ముందే చెప్తాం సార్. కింద పడితే మనం తినలేము కదా అని ఒక కవర్లు వేసుకొని అన్ని కానీ, లేకుంటే మంచి చోటలా కానీ మీరు ఏరుకోవాలి. మనం తినే వస్తు కాబట్టి నీట్గా ఉంచాలని చెప్తాం సార్. ఇప్పుడు దీని తర్వాత ఏం ప్రాసెస్ చేస్తారు? దీని తర్వాత పల్లీలు సార్ గ్రైండ్ చేస్తారా? గ్రైండ్ చేస్తాం. పల్లీలు వేస్తాం సార్. వేయించిన తర్వాత దాన్ని పొట్టు తీస్తాం. పొట్టు తీసిన తర్వాత గ్రైండర్ పడతాం. పల్లీలు అంటే ఇది గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం పాకం చేస్తాం. బెల్లం పాకం చేసిన తర్వాత మంచిగా పాకం వచ్చిన తర్వాత అట్లా పౌడర్ చేసి అట్లా లడ్డు. పువ్వు లడ్డూలో అంటే ఏమేమి కలుస్తాయి? ఇప్పుడు ఇప్ప పువ్వు లడ్డుల సార్, ఇప్ప పువ్వు, పల్లీలు, నువ్వులు, యాలకుల పొడి, బెల్లము, బాదం సార్. ఇది తెల్లగా కనిపిస్తుంది బాదమే సార్. ఫస్ట్ మేము మొట్టమొదటిసారి దివ్య మేడం చెప్పిన తర్వాత 3300 మందికి పరిశోధన చేయడం జరిగింది సార్. వాళ్ళకి తిరిగాం రక్తం ఉంటే మళ్ళీ ఈ లడ్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగాం రక్తం పెరిగింది. అంటే 3 గ్రాముల రక్తం పెరిగింది సార్. ఇది తిన్న తర్వాత ఎన్ని నెలల తర్వాత? ఒక 3 నెలల తర్వాత సార్. 3 నెలల తర్వాత నెలకు 1 గ్రాము, ఒక నెల 1 గ్రాము పెరిగింది సార్. పిల్లల మీదనా? ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫస్ట్ ఇచ్చిన 3300 మంది 3300 మందికి ఇచ్చిన. ఫస్ట్ పరిశోధన చేయంగా వాళ్ళకి తిరిగాం రక్తం ఉండే, మళ్ళీ లడ్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగాం రక్తం పెరగడం జరిగింది. తర్వాత దీని మార్కెటింగ్ ఎట్లా మరి ఎవరు తీసుకుపోతారు? మార్కెటింగ్ అయితే సార్ ముందు మాకు మార్కెటింగ్ ఏమీ లేకుండే సార్. ఇక నేను ఒకసారి మా ఆదివాసీ దినోత్సవం పోయిన సంవత్సరం ఏం చేసిందంటే మాకు ఇట్లా ఓనిటీ పెట్టింది సార్. మేము 14 మంది ఉన్నాం, మాకు ఏమీ లేదు 10 ఎట్లా అంటే సరే అమ్మ గురుకులం పిల్లలకు మాకు ఆర్డర్ ఇస్తామని గురుకులం సెక్రటరీ చెప్పింది సార్. పోయిన సంవత్సరం గురుకుల సెక్రటరీ చెప్పిన తర్వాత ఆశ్రమ పాఠశాలలో కూడా నెలకు 20 క్వింటాలు లడ్డు ఇచ్చినాం సార్. మొత్తం 60 అష్టాల. ఈ సంవత్సరం ఏమో బాయ్స్ తీసుకున్నాం.
అట్లా ఉగాది పండుగ రోజు మాట్లాడిన రోజు నుంచి మా మార్కెటింగ్ అనేది చాలా పెరిగింది సార్. ఇప్పుడు మేము 14 మంది అయితే బయటికి పోకుండా మాకు గవర్నమెంట్ పెట్టిన దానికైతే మాకు ఉపాధి అయితే ఉంది సార్. आपने कभी फूलों की यात्रा के बारे में सोचा है? पेड़ पौधों से निकले कुछ फूलों की यात्रा मंदिरों तक होती है। कुछ फूल घर को सुंदर बनाते हैं, कुछ इत्र में घुलकर हर तरफ खुशबू फैलाते हैं। लेकिन आज मैं आपको फूलों की एक और यात्रा के बारे में बताऊंगा। आपने महुआ के फूलों के बारे में जरूर सुना होगा। हमारे गांवों और खास करके आदिवासी समुदाय के लोग इसके महत्व के बारे में अच्छी तरह जानते हैं। देश के कई हिस्सों में महुआ के फूलों की यात्रा अब एक नए रास्ते पर निकल पड़ी है। तेलंगाना के आदिलाबाद जिले में भी 2 बहनों ने महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया है। वो इनसे तरह तरह के पकवान बनाती हैं, जिन्हें लोग बहुत पसंद करते हैं। उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है। ఇప్పుడు మీరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? ఒకటి ఆశ్రమ పాఠశాల సార్, ఇంకా మార్కెటింగ్ బయట మార్కెటింగ్. బయట మార్కెటింగ్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. బయట అంటే ఎవరు తీసుకోవాలి? ఎవరన్నా మన మామూలుగా ఏమన్నా రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ ఒకసారి తిన్న వాళ్ళు నేను రక్తహీనత ఉన్నారంటే డాక్టర్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పపు లడ్డు తినండి, ఇప్పపు లడ్డు వలన రక్తహీనత దూరం అవుతుంది అంటే వాళ్ళకి తీసుకుంటారు. ఏమన్నా ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఆన్లైన్ లేదు కానీ ఇట్లా అక్కడ మార్కెటింగ్ చేసే వాళ్ళు హన్మకొండ కానీ హైదరాబాద్ కానీ అట్లా వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు సార్. కాదు, మేము ఎవరన్నా మీకు ఇంటి దగ్గర నుంచే మేము ఆర్డర్ చేసుకోవాలి, మాకు ఇంత కావాలని అనుకున్నారు అనుకోండి, మీకు ఆర్డర్ చేయాలి ఎట్లా మరి? వాళ్ళు మా ఫోన్ నెంబర్ ఉంది కదా సార్, ఆ ఫోన్ నెంబర్కి వాళ్ళ అడ్రస్ పంపుతారు, మేము బస్ కార్గో చేస్తాం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మా ఫోన్ నెంబర్ 9492369323 సార్. అవి 50 కిలో ఉంటాయి సార్. 50 కిలోకి 200, కేజీకి 400 సార్. లడ్డూ లాగా చేయాలని ఎవరికి వచ్చింది ఆలోచన? అదే గవర్నమెంట్కి వచ్చింది సార్, ఈ లడ్డూ చేయాలని గవర్నమెంట్కి ఎవరామె? దివ్య దేవరాజు మేడం మా ఒక సంస్థ నడిపిస్తాడు విఠలరావు సార్కి, అతను చెప్పిండు. అతను చెప్తే అతను ఏం చేసిండు, ఇట్లా ఎవరే ముందుకు వస్తలేరు మరి మీరన్నా ముందుకు వస్తారంటే ఎందుకు ముందుకు రాము సార్, మాకు కూడా ఒక ఉపాధి దొరుకుతుంది కదా అని మేము ముందుకు వచ్చినాం. ఓకే, మరి ఇంతమందికి జీతాలు ఇది అమ్మినాక తర్వాత జీతాలు వెళ్తున్నాయి సార్. మాకు మెటీరియల్కి వెళ్తుంది, మెటీరియల్కి వెళ్ళాక మాకు కొంచెం మిగులుతుంది, మిగిలిన దానికి కంపెనీ మీద ఏదో పనులు చేస్తాం. థ్యాంక్ యూ.